హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇవాళ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి తెలుగు ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి కరెంట్ ఈవెంట్స్లో, అవి ఏమన్నాయి చూద్దాం. సో 2 డిసెంబర్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయి చూద్దాం. ఇవాళ వచ్చే 2 డిసెంబర్ కాబట్టి దీనికి సంబంధించి ఏమన్నాయి ఒక్కొక్కటి క్లారిటీగా నీట్గా బ్యాక్గ్రౌండ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఇవాళ మనకి లుసోఫోన్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది. మన ఇండియాలో వచ్చేసి లుసోఫోన్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ స్టేట్లో జరుగుతుంది, అసలు ఈ స్టేట్కి ఏదైనా హిస్టరీ ఉందా? ఇంతకుముందు మనం సంగాయి ఫెస్టివల్ కావచ్చు, హార్న్బిల్ ఫెస్టివల్ ఇట్లాంటి డిస్కస్ చేసుకున్నాం కదా. అస్సాంలో బిహు ఫెస్టివల్ కావచ్చు, మణిపూర్లో సంగాయి ఫెస్టివల్, నాగాలాండ్లో వచ్చేసి మనకి హార్న్బిల్ ఫెస్టివల్ ఇట్లాంటివి చూసాం కదా. ఎగ్జాక్ట్లీ అలానే ఒక ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. సో ఆ ఫెస్టివల్ వచ్చేసి లుసోఫోన్ ఫెస్టివల్. సో లుసోఫోన్ ఫెస్టివల్ అంటారు. చూద్దాం. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్. సో ఇక్కడ చూడండి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనకి విదేశీ మంత్రిత్వ శాఖ ఉంది కదా. సో విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆ మంత్రిత్వ శాఖ మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్తో కొలాబరేట్ అయ్యి అండ్ ది దెన్ గోవా గవర్నమెంట్. సో గోవా గవర్నమెంట్ కూడా ఈ మూడు కలిసాయి అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, తర్వాత వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్, అలానే గోవా గవర్నమెంట్ కలిసి వీళ్ళు ఆర్గనైజ్ ది ఇంటర్నేషనల్ లుసోఫోన్ ఫెస్టివల్ ఇన్ గోవా ఫ్రమ్ ది 3 to 6 డిసెంబర్. సో డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు జరుగుతుంది అనమాట. ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే గోవాలో. సో గోవా స్టేట్లో ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో గోవా అంటే మనకి ఇంతకుముందు గోవా అనేది ఇండియాలో కలవక ముందు పోర్చుగీస్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. సో గోవాను వచ్చేసి ఎవరు పరిపాలిస్తున్నారంటే పోర్చుగీస్ వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్ అనమాట. వాళ్ళ కల్చర్కి రిలేటెడ్గా సంబంధించింది కాబట్టి మన ఇండియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఫెస్టివల్ అనేది జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, విచ్ హ్యాస్ బీన్ నర్చర్డ్ త్రూ ది presence of the Portuguese cultural institutions like the Orient Foundation and the Commerce Institute which promote the Portuguese language and culture in India. సో మన ఇండియాలో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు చూడండి, ఇమేజ్లో చూడండి, ఈ ఫెస్టివల్ అనేది ఎలా జరుపుకుంటారంటే ఈ విధంగా అనమాట. వీరందరూ చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫారినర్స్లో కనిపిస్తూ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏంటంటే ఒకప్పుడు వాళ్ళ యాన్సిస్టర్స్ అందరూ కూడా గోవాలో ఉండేవాళ్ళు. మనకి పులికాట్ లేక్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కూడా పులికాట్ లేక్ దగ్గర కూడా ఇప్పటికి కూడా డచ్ వాళ్ళ యొక్క వ్యాపార కేంద్రం అంటే ఒకప్పుడు పులికాటు. అక్కడికి ఇప్పుడు కూడా వాళ్ళ సెమిట్రీస్ ఉంటాయి, వాళ్ళ సమాధులు ఉంటాయి అన్నమాట. అక్కడికి వాళ్ళ పూర్వీకులు వచ్చేసి ఈస్టర్ ఫెస్టివల్ అని జరుపుకుంటూ ఉంటారు. సో క్రిస్మస్ తర్వాత జరుగుతుంది కదా ఈస్టర్ ఫెస్టివల్, వాటి కోసం వచ్చి జరుపుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ లుసోఫోన్ ఫెస్టివల్ అనేది గోవాలో జరుగుతుంది. ఇది దేనికి సంబంధించినట్టు ఎస్పెషల్లీ మనకి పోర్చుగీస్ వాళ్ళు. సో పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో పోర్చుగీస్ వాళ్ళ కల్చరు లాంగ్వేజ్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ జరుపుకుంటారు. ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లుసోఫోన్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో జరుగుతుందంటే గోవా ఒకటి. ఇది ఎవరికి సంబంధించిందంటే పోర్చుగీసు లాంగ్వేజ్ అండ్ కల్చర్కి సంబంధించింది. తర్వాత దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ ఇంపార్టెంట్. ఎవరంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారు. ఎవరు పడుతుంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ అనే గోవా గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యేసి డిసెంబర్ 3 నుంచి 6 వరకు ఈ 3 డేస్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. ఇది ఒకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో సెకండ్ వన్ వచ్చేసి యుద్ధోభ్యాసం. మనం రీసెంట్గా చూస్తున్నాం న్యూస్లో. సో యుద్ధోభ్యాసం అనేది ఇది జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. సో మనకి ఈ మధ్య చాలా చూసాం మనం, నావల్ ఎక్సైజ్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. సో గరుడు శక్తి చూసాం కదా, ఇండియాకి సంబంధించింది. సో తర్వాత సింబెక్స్ చూసాము. సింబెక్స్ అనేది మనకి సింగపూర్కి ఇండియాకి సంబంధించిన నావల్ ఎక్సైజు ఇట్లా జరుగుతూ ఉన్నాయి కదా. ఈ ఎక్సైజ్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధోభ్యాసం అనేది జరుగుతుంది. యుద్ధోభ్యాసం అనేది అంటే ఇండియా ఫస్ట్ 4 ఆఫ్ ఈ యుద్ధోభ్యాసంలో ఒక భాగంగా ఒక ఈవెంట్ అనేది జరిగిందనమాట. ఆ ఈవెంట్ ఏంటంటే 4 US ఆర్మీ ఆఫీసర్స్ పార్ట్ ఆఫ్ ది 11th ఎయిర్బోర్న్ డివిజన్ ఆర్ ది ప్రమోటెడ్ హై అప్ ది నందాదేవి. సో నందాదేవి పీక్ తెలుసు కదా. నందాదేవి పీక్ ఎక్కడ ఉంటుంది? మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. యూకే అంటే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నందాదేవి ఉంటుంది. ఇది మన ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట. సో ఇండియన్ హిమాలయాస్లో ఫస్ట్ హైయెస్ట్ పీక్ వచ్చేసి కాంచన్జంగా, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ హిమాలయాస్లో. అట్లా కాకుండా ఇండియా మొత్తం మీద హైయెస్ట్ పీక్ వచ్చేసి K2 అనమాట, కారకోరం. అది ఇండియన్ హిమాలయాస్ కింద తీసుకోరు, అది వచ్చేసి మనకి ట్రాన్స్ హిమాలయాస్ కింద తీసుకుంటారు. ఇప్పుడు ఇండియన్ హిమాలయాస్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి కాంచన్జంగా సిక్కింలో ఉంటుంది. సెకండ్ హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి నందాదేవి. ఇక్కడ చూడండి, ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ హిమాలయన్ పీక్ అనమాట. డ్యూరింగ్ ది 18th ఎడిషన్ ఆఫ్ ది ఇండియా US జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ యుద్ధోభ్యాసు ఇన్ ఉత్తరాఖండ్. సో ఇది ఎవరికి సంబంధించిందంటే ఇండియాకి అలానే యుఎస్కి సంబంధించిన అనమాట. ఇండియా యుఎస్కి మధ్య సంబంధించినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇందులో భాగంగా ఈ ఆర్మీ ఆఫీసర్స్ అయితే నందాదేవి పీక్ మీదకి వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ వచ్చేసి వాళ్ళు యుఎస్ జెండాని, ఇక్కడ చూడండి ఇమేజ్లో, వాళ్ళు యుఎస్ జెండాని ప్రసరించి వాళ్ళు సెల్యూట్ అనేది చేస్తున్నారు. సెల్యూట్ సంబంధించిన వందనాలు అనేది చేస్తున్నారు. ఇట్లా యుద్ధోభ్యాసం అనేది ఎవరికి సంబంధించిందంటే యుఎస్ఏకి ఇండియాకి సంబంధించింది. వీళ్ళు ఏ పీక్ మీద వెళ్ళాలని ఇంపార్టెంట్ అనమాట ఫ్యాక్ట్ ఇక్కడ. ఇది వచ్చేసి నందాదేవి అనేది ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పీక్. ఇండియన్ హిమాలయాస్లో సెకండ్ హైయెస్ట్ పీక్. ఫస్ట్ వచ్చేసి కాంచన్జంగా లొకేటెడ్ ఇన్ ది సిక్కిం స్టేటు.
అందులో కాంచనజంగా వచ్చేసి మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఏదైతే కాంచనజంగా సిక్కింలో ఉంటుంది. ఇది నందాదేవి అనమాట. నందాదేవి అనేది మనకి ఎక్కడ ఉంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత యుద్ధ అభ్యాస్ ఈజ్ కండక్టెడ్ యాన్యువల్లీ. చూడండి, ఇది యాన్యువల్ అనమాట. ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. యాన్యువల్ అంటే సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. బిట్వీన్ ది ఇండియా అండ్ ది యుఎస్ విత్ ది ఆర్మ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్, టాక్టిక్స్, టెక్నిక్స్ అండ్ ప్రొసీజర్స్ బిట్వీన్ ది ఆర్మీస్ ఆఫ్ టూ నేషన్స్. ఈ ఎక్స్చేంజ్ అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్లో వీళ్ళు మేజర్గా వచ్చేసి ఏమేమి డిస్కస్ చేసుకుంటారంటే ఎయిమ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. అంటే ఆర్మీస్ మధ్య ఎటువంటి టాక్టిక్స్ ఉంటాయి, టాక్టిక్స్ కావచ్చు, టెక్నిక్స్ ఉంటాయి కదా, కొండ ప్రాంతాలు ఎలా చేయాలి, పర్వతాలు ఎటువంటి యుద్ధం చేయాలి, ఎడారులు ఎలా చేయాలి, ఫారెస్ట్ ఎలా చేయాలి, ఇటువంటి ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా ఇద్దరు ఆర్మీస్ కూడా డిస్కస్ చేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా యుద్ధోభ్యాస్ అనేది యుఎస్కి ఇండియాకి సంబంధించినటువంటిది. ఇక్కడ నందాదేవి పీక్ మీదకి అయితే వీళ్ళు వెళ్ళారు. సో ఉత్తరాఖండ్లో జరుగుతుంది కాబట్టి ఔలి అనే ప్రాంతంలో జరుగుతుంది. ఉత్తరాఖండ్లోని ఔలి అనే ప్రాంతంలో AULY ఔలి అనే ప్రాంతంలో జరుగుతుంది అనమాట ఇదంతా కూడా. సో తర్వాత కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో తర్వాత వచ్చేసి మనకి G20 ప్రెసిడెన్సీ ఇండియా చేస్తుంది కదా, దీనికి సంబంధించి రీసెంట్గా కరెంట్ ఈవెంట్స్లో చాలా థింగ్స్ అనే మనం చూస్తూ ఉన్నాం. చాలా థింగ్స్ అనే వస్తూ ఉన్నాయి కరెంట్ ఈవెంట్స్లో ఈ G20కి సంబంధించి. ఇప్పుడు ఈ G20కి సంబంధించి విషయాలు ఏమన్నాయి చూద్దాం ఒక్కొక్కటి. సో 100 నేషనల్ మోనుమెంట్స్ ఇల్యూమినేషన్ టు ది మార్క్ ఇండియాస్ అజంప్షన్ ఆఫ్ ది G20 ప్రెసిడెన్సీ. సో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, G20 అనే సమ్మిట్ ఉదయపూర్లో జరుగుతుందని చెప్పాము. ఎక్కడంటే రాజస్థాన్లోని ఉదయపూర్లో జరుగుతుంది. సో ఉదయపూర్ కూడా ఎందుకు తీసుకున్నారంటే ఉదయపూర్ అనేది రాజ్పుత్స్ ఉన్నారు కదా, రాజ్పుత్కి చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట, కల్చరల్ ఏరియా అది. సో అక్కడ కల్చర్ పరంగా ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ పరంగా చాలా ఫేమస్ సిటీ అది. ఉదయపూర్ చాలా అందంగా ఉంటుంది. మనం ఎక్కువ సెలబ్రిటీస్ కూడా చూడండి, పెద్ద సెలబ్రిటీస్ కూడా మ్యారేజెస్ ఎక్కువ ఉదయపూర్లో చేసుకుంటూ ఉంటారు. రాయల్ భవన్స్ కావచ్చు, రాయల్ ప్యాలెసెస్, లేక్స్ చాలా అందంగా ఉంటుంది. అక్కడ కోటలు కావచ్చు, రాజులకు సంబంధించిన కోటలు, పోర్ట్స్ ఉంటాయి. ఇట్లా చాలా బాగుంటాయి అనమాట. సో ఇక్కడ చూస్తే ఇండియా విల్ ఫార్మల్లీ టేక్ ఓవర్ ది G20 ప్రెసిడెన్సీ ఫ్రమ్ December 2022. సో మనకి ఆల్రెడీ బాలీలో సమ్మిట్ అనేది అయిపోయిందనమాట. ఇండోనేషియాలో 2022కి సంబంధించిన G20 సమ్మిట్ అనేది అయిపోయింది ప్రెసిడెన్సీ. తర్వాత 2023కి వచ్చేసి ఇండియాకి వచ్చిందనమాట. ప్రెసిడెన్సీ అనేది ఇండియా వహిస్తుంది, నాయకత్వం వహిస్తుంది. సెవరల్ ఈవెంట్స్ టు టేక్ ప్లేస్ అక్రాస్ ది కంట్రీ ఇంక్లూడింగ్ ది హైలైట్ ఆఫ్ ది 100 మోనుమెంట్స్ విత్ ది G20 లోగో మార్క్ ది అకేషన్. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా G20 లోగో అనమాట. ఇండియాకి సంబంధించినటువంటి G20 లోగో ప్రెసిడెంట్కి సంబంధించింది. ఇందులో మేజర్గా వీళ్ళు 100 మోనుమెంట్స్, సో ఇండియాలో సంబంధించిన 100 నేషనల్ మోనుమెంట్స్ అనమాట. మనకి ఏన్షియంట్ మోనుమెంట్స్ ఉంటాయి కదా, సో తాజ్మహల్ కావచ్చు, చార్మినార్, ఇట్లాంటివి ఉంటాయి కదా ఏన్షియంట్ మోనుమెంట్స్. మనకి ఇంకా నలంద యూనివర్సిటీ, తక్షశిల ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, నలంద యూనివర్సిటీ కావచ్చు, ఇంకా ఆగ్రా పోర్టు, కుతుబ్ మినార్, ఇట్లాంటి కొన్ని మోనుమెంట్స్ ఉంటాయి కదా. సో నేషనల్ మోనుమెంట్స్ అనమాట, చాలా వరకు ఇంపార్టెంట్ ఉన్నాయని కూడా తీసుకుని వాటిని కూడా చూపిస్తారు అనమాట. ఇక్కడ వచ్చేసి హైలైట్ చేస్తారు, ఈ G20 సమ్మిట్లో వచ్చేసి హైలైట్ చేస్తారు. ఇంకా ద థీమ్ ఆఫ్ ది G20 ప్రెసిడెన్సీ ఇండియాస్ G20 సమ్మిట్ ఈజ్ వసుదైవ కుటుంబకం. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదా, వసుదైవ కుటుంబకం అనేది మెయిన్ థీమ్ అనమాట. G20 సంబంధించినటువంటి మెయిన్ థీము వసుదైవ కుటుంబకం అనేది మనకి ఎప్పుడో వేదాస్ నుంచి కూడా ఉందన్నమాట. ఇండియాలో హిందూయిజంలో, కల్చర్లో అసలు దాని మీనింగ్ ఏంటంటే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. వసుదైవ కుటుంబకం అంటే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. ఇది వచ్చేసి మేజర్గా దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట ఇక్కడ. తర్వాత ద థీమ్ అఫర్మ్స్ ది వాల్యూ ఆఫ్ ది లైఫ్, హ్యూమన్, ఎనిమల్, ప్లాంట్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ది ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్ వైడర్ యూనివర్స్ అనమాట. సో ఈ వసుదైవ కుటుంబం యొక్క మెయిన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ హ్యూమన్కి సంబంధించిందే కాదు, ఎనిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, ఇలానే ప్లానెట్ ఎర్త్ యూనివర్స్తో ఏ విధంగా మమేకం అవుతుంది అనేది ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట. విశ్వానికి ఎర్త్ని అనువదిస్తూ ఈ వసుదైవ కుటుంబం అనే కోట్ అనేది చేశారనమాట. అప్పట్లో ఇప్పుడు మన పూర్వీకుల నుంచి ఉంది ఇది వసుదైవ కుటుంబకం అంటే సో 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచరు. ఇట్లా ఇక్కడ అన్నీ కూడా ఈవెంట్స్ అన్నమాట. హ్యూమన్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, ఇట్లా అన్నీ తీసుకొని వాళ్ళు ఓవరాల్గా ప్లానెట్ ఎర్త్ను కూడా వైడర్ యూనివర్స్తో అనువదిస్తూ చెప్పారనమాట. ఇట్లా థీమ్ అనమాట. ఇది G20 సమ్మిట్కి సంబంధించినటువంటి ఒక మెయిన్ థీమ్. సో 100 నేషనల్ మోనుమెంట్స్ అనేది తీసుకుంటున్నారు, నీట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది సంబంధించింది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రాజస్థాన్ ఉదయపూర్లో జరుగుతుంది. మనకి 2022 వచ్చేసి ఎక్కడ జరిగింది, బాలీలో, ఇండోనేషియాలో బాలీలో జరిగింది. 2021 వచ్చేసి ఇటలీ అనమాట, ఇటలీ రోమ్లో జరిగింది. ఇట్లా G20 ట్రైకా అంటారు. G20 ట్రైకా అంటే 2021లో రోమ్లో జరిగింది ఇటలీలో, 2022లో బాలి ఇండోనేషియాలో జరిగింది. ఇప్పుడు మనకి 2023 ఇండియా జరుగుతుంది. అన్నీ కూడా కదా, ఇటలీ, ఇండోనేషియా, ఇట్లా మనకి ఇండియాలో జరుగుతుందన్నమాట. ఇది G20కి సంబంధించినటువంటి సమాచారం. సో తర్వాత ఏముందో చూద్దాం. సో తర్వాత మనకి వరల్డ్ ఫస్ట్ హైడ్రోజన్ రన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ టెస్టెడ్ బై ది ఈజీజెట్ రోల్స్ రాయల్స్. సో మనకి ఈజీజెట్ అనేవాళ్ళు మన ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రన్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇప్పటివరకు కూడా ఏ ఎయిర్ క్రాఫ్ట్ కూడా హైడ్రోజన్ రన్తో రన్ అవ్వట్లేదు, ఇదే మొట్టమొదటి అనమాట. ఈజీజెట్ వాళ్ళు చేస్తున్నారు, రోల్స్ రాయల్స్ సంబంధించిన వాళ్ళు. సో మీకు తెలుసు కదా, రోల్స్ రాయల్స్ కార్స్ ఉంటాయి, చాలా ఫేమస్ కార్స్ అవి. సో అవి
అందరికీ అమ్మరనమాట. రోల్స్ రాయల్స్ కార్స్ అనేవి చాలా కాస్ట్లీ కార్సు. అవి కొనాలంటే ఖచ్చితంగా కొనే కస్టమర్ ఉంటారు కదా, వాళ్ళు ఒక స్టేటస్లో ఉండాలి. ఒక హైయర్ స్టేటస్లో ఉంటేనే వాళ్ళకి పబ్లిక్ సెలబ్రిటీ అయి ఉండాలి ఖచ్చితంగా. ఏదైనా ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు, అలానే సినీ రంగం కావచ్చు, పొలిటీషియన్స్ ఏదైనా ఒక హైయర్ స్టేటస్ ఉంటేనే వాళ్ళకి రోల్స్ రాయల్స్ కార్ అనేది అమ్ముతారు. అంతే తప్ప ఎవరికంటే వాళ్ళకి మనీ ఉన్న అందరికి కూడా రోల్స్ రాయల్స్ కార్స్ అనేది అమ్మడనమాట. అంత ఫేమస్ అవి. సో ఇక్కడ చూడండి ఎయిర్లైన్ ఈజీజెట్. సో ఎయిర్లైన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ మేకర్స్ రోల్స్ రాయల్స్ ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఇంజిన్ చేసేది ఎవరంటే రోల్స్ రాయల్స్ కంపెనీ వాళ్ళు. సో అనౌన్స్డ్ దట్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఏ హైడ్రోజన్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్. వాళ్ళైతే హైడ్రోజన్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ అయితే సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. అది వచ్చేసి సక్సెస్ అయిందనమాట. సో విచ్ డిస్క్రైబ్స్ ది వరల్డ్ ఫస్ట్ ఫర్ ఏవియేషన్. అంటే ప్రపంచంలో ఇప్పటివరకు మనకి హైడ్రోజన్ సంబంధించి రోడ్డు వేస్ ఉన్నాయి, అలానే మనకి షిప్స్ పరంగా ఇట్లా తీసుకొస్తున్నారు. ఏవియేషన్లు ఇప్పటివరకు లేవనమాట. అంటే మనకి గాల్లో ఎగిరే విమానాల పరంగా, ఎయిర్క్రాఫ్ట్స్ పరంగా ఇప్పటివరకు కూడా మొట్టమొదటిసారి ఈ హైడ్రోజన్ సంబంధించినటువంటి ఇవి వీళ్ళే తీసుకొచ్చారు. ఎవరంటే కంపెనీ ఎయిర్లైన్ ఈజీజెట్ అనే ఎయిర్లైన్స్ ఒకటి, తర్వాత ఇంజిన్ చేస్తారు కదా, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ తయారు చేసినటువంటి రోల్స్ రాయల్స్ కంపెనీ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. సో దే హ్యాడ్ సెట్ ఏ న్యూ ఏవియేషన్ మైల్ స్టోన్ విచ్ వరల్డ్ ఫస్ట్ రన్ ఆఫ్ ది మోడర్న్ ఏరో ఇంజిన్ ఆన్ హైడ్రోజన్ టెస్ట్ ఏ క్యారీడ్ అవర్ ది ల్యాండ్ ఎర్లియర్ దిస్ మంత్. సో ఈ మంత్లో వాళ్ళు ల్యాండ్ మీద నుంచి మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా కూడా ఎయిర్లైన్ ఇంజిన్ అనమాట. అది రోల్స్ రాయల్స్ తయారు చేసే ఎయిర్లైన్ ఇంజిన్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రోబోట్స్ ద్వారా తయారు చేస్తూ ఉంటారు. రోబోట్స్ ద్వారా ఇటువంటి అన్ని కూడా ఆ ఫ్యాక్టరీస్లో తయారు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అయితే దీన్ని తీసుకొచ్చారనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకటి ఎయిర్లైన్స్ ఈజీజెట్, తర్వాత ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ తయారు చేసే రోల్స్ రాయల్స్. ఈ రెండు పేర్లు అనేది నీట్గా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ద్వారా రన్ చేసే ఎయిర్క్రాఫ్ట్ అనమాట. సో దీని తర్వాత కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో తర్వాత కరెంట్ ఈవెంట్ చూడండి ఇక్కడ. సో ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఇన్వైటెడ్ యాజ్ ది చీఫ్ గెస్ట్ ఫర్ రిపబ్లిక్ డే 2023. సో మనకి జనవరి 26 వచ్చేసి రిపబ్లిక్ జరుపుకుంటాం. సో రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామంటే తెలుగులో వచ్చేసి గణతంత్ర దినోత్సవం అంటారు. మనకి రాజ్యాంగాన్ని ఆ రోజు ఇంప్లిమెంట్ చేస్తారు మనం, మొత్తం కూడా అడాప్టేషన్ చేసిన రోజు అనమాట. జనవరి 26, 1950. అందువల్ల అప్పటి నుంచి మనము జనవరి 26 వచ్చేసి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, గణతంత్ర దినోత్సవంగా. మనకి ఆగస్ట్ 15 వచ్చేసి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకుంటాం అనమాట. ఈ విధంగా ఇక్కడ చూస్తే ఇండియా ఇన్వైటెడ్ ది ఈజిప్టియన్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతేహ్ ఇల్ సిసి. ఈయన వచ్చేసి ఈజిప్ట్ ప్రెసిడెంట్ యాజ్ ది చీఫ్ గెస్ట్ ఫర్ ది రిపబ్లిక్ డే 2023. సో 2023 సంవత్సరానికి ఈయన్ని చీఫ్ గెస్ట్గా అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో రిఫ్లెక్టింగ్ ది న్యూ ఢిల్లీస్ కంటిన్యూయింగ్ ఫోకస్ ఆన్ ది అరబ్ వరల్డ్ యాజ్ ది ప్రిపేర్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ హై ప్రొఫైల్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్. సో అరబ్ వరల్డ్ అనమాట, ఎస్పెషల్లీ మనకి ఈజిప్ట్ కావచ్చు, మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఆ దేశాలతో సత్సంబంధాలు బాగా ఉంచుకునేదానికి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయితే చీఫ్ గెస్ట్గా రిపబ్లిక్ డేకి అయితే ఇన్వైట్ చేస్తున్నారు. తర్వాత ద ఫార్మల్ ఇన్విటేషన్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ ది when the external affairs minister Jaishankar Sisi in Cairo వచ్చేసి ఈజిప్ట్ క్యాపిటల్ on October 16 during the official visit to Egypt. The people said Egypt is among the 9 guest countries invited to the G20 summit under the India's presidency 2023. సో మనము G20 సమ్మిట్కి ఇన్వైట్ చేస్తున్నాం కదా, అందులో వచ్చేసి కొందరు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అనమాట. వాళ్ళు G20లో మెంబర్స్ కానప్పుడు కూడా మన ఇండియా వచ్చేసి కొంతమంది గెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. అందులో మొత్తం వచ్చేసి 10 మెంబర్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఆ 10 మెంబర్స్ ఈజిప్ట్ కూడా ఒక కంట్రీ అనమాట, ఇన్వైట్ చేసే వాటి గెస్ట్ ఆఫ్ ఆనర్స్లో. తర్వాత ఈజిప్ట్ ప్రెసిడెంట్ కూడా మనం రిపబ్లిక్ డే పరేడ్కి వచ్చేసి గెస్ట్గా అయితే ఇన్వైట్ చేస్తున్నారు, ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ కైరో వచ్చేసి ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ అనమాట. ఈజిప్ట్లో మేజర్లో మనకి ఇంపార్టెంట్ నైల్ రివర్. సో నైల్ రివర్ ప్రపంచంలోని అతి లాంగెస్ట్, అంటే మనకు వచ్చేసి లాంగెస్ట్ రివర్, అతి పొడవైన నది. తర్వాత ఈజిప్ట్ సివిలైజేషన్ కూడా ఇంపార్టెంట్. సో మెసోపొటేమియా తర్వాత ఈజిప్ట్ సివిలైజేషన్ కూడా సెకండ్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నగర్ వచ్చేసి థర్డ్ అనమాట. సో తర్వాత లాస్ట్ కాన్సెప్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో ఇంకో కాన్సెప్ట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే 2022 అబ్జర్వ్డ్ ఆన్ ది 2 డిసెంబర్ రోజున నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే, అంటే మనకు వచ్చేసి మొత్తం ఈ కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఒక డేని జరుపుకుంటారు. ఆ డేని వచ్చేసి 2 డిసెంబర్ రోజున జరుపుకుంటారు. సో ఇక్కడ చూడండి, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అబ్జర్వ్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఎప్పుడంటే 2 డిసెంబర్ అనమాట. 2 డిసెంబర్ ఇండియాలో జరుపుకుంటారు. ద డే ఈజ్ రికగ్నైజ్డ్ ఆన్ ది కమెమరేట్ ది ప్రీవియస్ లీవ్స్ వర్ ది లాస్ట్ ఇన్ ది భోపాల్ గ్యాస్ ట్రాజడీ. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ మనకి 1984 ఆ టైంలో జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మిసో ఐసోలేట్ అనే ఒక గ్యాస్ అనేది రిలీజ్ అయిందనమాట. మిసో ఐసోలేట్ అనేది చాలా డేంజరస్ ఇది. సో ఆ టైంలో చాలా మంది చనిపోయారు. భోపాల్ గ్యాస్ దాడి జరిగిన తర్వాత దీన్ని అయితే గ్రేటెస్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ఇండియా. సో మన మొత్తం ఇండియన్ హిస్టరీలో గ్రేటెస్ట్ డిజాస్టర్ ఇది. సో ఈ విధంగా తీసుకొచ్చాడనమాట మొత్తం వచ్చేసి కంప్లీట్గా. కాబట్టి ఈ నేషనల్ 20 డిసెంబర్ 2 వచ్చేసి ఈ విధంగా జరుపుకుంటాం. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా మనం ఒకటి క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.